రోహిణి కార్త ప్రభావంతో తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకు పెరుగుతున్న ఎండలు, తీవ్ర వడగాల్పుల ధాటికి జనం విలవిలలాడిపోతున్నారు. నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా 46.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత మునుపెన్నడూ లేని విధంగా ఉండడంతో పగటిపూట ప్రజలు బయటికి రావడానికి జంకుతున్నారు. తెలంగాణలో వడదెబ్బకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక నిజామాబాద్ జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం రాత్రి వీచిన గాలి దుమారానికి తోడు అక్కడక్కడ చిరుజల్లులు పట్టడంతో కాస్త ఉపశమనం లభించిందని అంతా భావించారు. నిన్న వడగాలుల తీవ్రత కాస్త తగ్గినా ఎండ మాత్రం బాబోయ్ అనిపించింది. ఖమ్మం జిల్లాలో 42, భద్రాద్రి కొత్తగూడెంలో 41.6 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన ఎండల కారణంగా పొలం పనులు, కూలి పనులకు వెళ్లిన వారు, పశువుల కాపరులు వడదెబ్బకు గురై మరణించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండదెబ్బ కారణంగా ఏకంగా 6గురు మృత్యువాత పడ్డారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సంగీత, సిద్దిపేట జిల్లా చందలాపూర్కు చెందిన పురిమాండ్ల ఇంద్రసేనారెడ్డి, కామారెడ్డి జిల్లాకు గొర్రెల కాపరి కందూరి సాయన్న ప్రాణాలు కోల్పోయారు.